ఇకపోతే ఇంకొక ఆయన పోయి మానుకోటలో డ్రామా మొదలుపెట్టిండు. 10 ఏళ్ళు అడ్డగోలుగా భూమిని సేకరించి అధికారం ఉంది కదా అని కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్లో మహిళల్ని కూడా గొంతులు బట్టి పిసికిరప్పుడు తెలంగాణ పోలీసు వాళ్ళు. మల్లన్న సాగర్లో భూములు వద్దంటే లక్ష్మక్క అనటాను ఒక ఆమెని గొంతు బట్టి పిసికి మరీ పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ లేచి నిర్బంధించారు. ఇవాళ ఆయన పోయి మేము బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మద్దతుకుంటామని చెప్పి మానుకోటల ట్రైబల్ సోదరులు ఎక్కువ ఉంటారు, గిరిజనులు ఎక్కువ ఉంటారు అని ధర్నా చేస్తా ఉన్నాడు. ఎట్లుంది కేటీఆర్ పరిస్థితి అంటే 100 ఎలుకల్ని తిన్న తర్వాత పిల్లి కాశీకి బయలుదేరిందంట. ఎందుకు పోతున్నావు కాశీకి అని అడిగితే పాప ప్రక్షాళన కోసం పోతున్నా అని చెప్తుంది. గిరిజన బిడ్డలు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను మానుకోటలో ధర్నా చేస్తున్నా అని చెప్తున్నాడు కేటీఆర్. మరి అదే గిరిజనుల భూములు గుంజుకున్న రోజు, ఆ రోజు మీరు మల్లన్న సాగర్ పేరిట మా దగ్గర కట్టిన మల్లన్న సాగర్ పేరిట, సిద్దిపేటలో కట్టిన రంగనాయక సాగర్ పేరిట, లేదా ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లో కట్టిన కొండపోచమ్మ సాగర్లో మీరు లాక్కున్నటువంటి భూములలో దళితుల భూములు, గిరిజనుల భూములు, పేద బడుగు బలహీన వర్గాల భూముల్ని లాక్కున్న రోజు ఈ కేటీఆర్ అనేటువంటి మంత్రి కంప్యూటర్ డబ్బాలు పట్టుకొని దావో చుట్టూ తిరిగిండు తప్ప ఏ తెలంగాణ పల్లెటూర్లకి రాలేదు. ఇవాళ వచ్చి ఈ ప్రభుత్వం ఏదో చేస్తా ఉందని చెప్పి మొసలి కన్నీరు గారుస్తా ఉన్నాడు. ఎంతసేపు కాంగ్రెస్ టీఆర్ఎస్ల విధానాలు ఎట్లుంటాయంటే అధికారంలో ఉంటే ఒక నీతి, ప్రతిపక్షంలోకి వస్తే ఇంకొక నీతి అనే రీతిలో తప్ప కొత్తగా ఏం చేయట్లేదు. ఇంకా ఒక అడ్వాన్స్డ్గా ఏం ఆలోచిస్తూ ఉన్నారు వీళ్ళిద్దరూ, నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడిచినట్టు చేయాలి అంతే, అంతకుమించి ఏముండదు. ఐఎమ్ స్ట్రేట్లీ అలీజింగ్ ఆన్ రేవంత్ రెడ్డి. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో దోస్తీ లేకపోతే ఏ ఫామ్ హౌస్ దగ్గర నువ్వు డ్రోన్ కెమెరా ఎగరేసినవని పార్లమెంట్కి వెళ్ళి హైదరాబాద్కి వస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళి నిన్ను పోలీసు వాళ్ళు పట్టుకుపోయినరు, ఆ ఫామ్ హౌస్లో డ్రగ్స్ దొరికినాయని రేవ్ పార్టీ అని రకరకాల గొడవ చేసింది కదా రేవంత్ రెడ్డి గారు. విజయ్ అనటానికి ఎవరికో డ్రగ్స్ టెస్ట్ చేసినామని చెప్పిండ్రు కదా, డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. అయ్యా రేవంత్ రెడ్డి, మరి ఆ పార్టీని ఆర్గనైజ్ చేసిన రాజు పాకాలకి ఇయ్యాల దాకా డ్రగ్స్ టెస్ట్ ఎందుకు చేస్తలేవు రేవంత్ రెడ్డి? ఇది రేవంత్ రెడ్డికి కేటీఆర్కి మధ్యలో ఉన్నటువంటి అవినాభావ సంబంధం. ఒకవేళ ఏం సంబంధం లేకపోతే ఒక పార్టీలో 10 మంది ఉంటే ఒక ఆయనకు టెస్ట్ చేస్తారు, టెస్ట్ చేసిన ఆయనకు డ్రగ్స్ పాజిటివ్ వస్తుంది, ఆ డ్రగ్స్ పార్టీని ఆర్గనైజ్ చేసిన ఆయనకు మాత్రం టెస్ట్ చేయరు. సంబంధం లేదా రేవంత్ రెడ్డి గారు నీకు కేటీఆర్కి? ఒకవేళ సంబంధం లేకపోతే రాజు పాకాలకి ఇయ్యలేడు దాకా డ్రగ్స్ టెస్ట్ చేయకపోవడం వెనకాల పోలీసులు అంతర్యమైంది, రేవంత్ రెడ్డి అంతర్యమైంది, రాష్ట్ర ప్రభుత్వం అంతర్యమైందో చెప్పాలి. అందుకని నేను మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ సమాజం ఇవాళ ఆలోచించాలి. మల్లన్న సాగర్ కడితే పోలీసు వాళ్ళని పెట్టి ఇవాళ లగచర్లలో కొట్టినట్టు ఆ రోజు టీఆర్ఎస్ కొడుతుంది, ఆ రోజు కాంగ్రెస్ ధర్నాలు చేస్తుంది. 2013 చట్టాన్ని అమలు చేయమని అడుగుతుంది, ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అవకాశం ఉంది 2013 భూసేకరణ చట్టం అమలు చేయడానికి రేవంత్ రెడ్డికి, కానీ రేవంత్ రెడ్డి గారు అమలు చేయరు. రేవంత్ రెడ్డి గారు ఇలా 2013 కాంగ్రెస్ తెచ్చిన భూసేకరణ చట్టాన్ని పక్కన పెట్టి లగచర్లలో అది పారిశ్రామిక కారిడార్ అని ఒకసారి, ఇంకొకసారి ఫార్మా కారిడార్ అని ఒకసారి, అసలు ఏం పెట్టాలి ఏం చేయాలనో తెలియదు.